వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పాలనాధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అంబేద్కర్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం. ఎస్పీ స్పందించండి, మాకు న్యాయం చేయండి అంటూ విలేకరుల ముందు బోరున విలపించిన బాధిత కుటుంబం. పెద్దపురం మండలం పర్వేదుల ఎస్సీ కాలనీ యూత్ ఆహ్వానం మేరకు కోలాటం కార్యక్రమంలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న. సూర్యాపేటలో ప్రైవేట్ వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. ఎన్కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. రైతుల కోసం కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. సూర్యాపేట ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. 10వ తరగతి విద్యార్థుల మధ్య ఉండేదే నిజమైన స్నేహమన్న ఎస్ఐ పసుపులేటి మధు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ. మే 29న నో టొబాకో కాన్ఫరెన్స్ మాచల రఘునందన్ కు జెనీవా ఆహ్వానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన గ్రామ పాలనా అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్ఛార్జ్ పాలనా అధికారుల పరీక్షను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్లతో పరీక్ష తీరు తెన్నలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన గ్రామ పాలనా అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కలిసి గ్రామ పాలనాధికారుల పరీక్షను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్లతో పరీక్ష తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరైన వారు, హాజరైన వారి వివరాలను, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, బందోబస్తు తదితర అన్ని అంశాలను పరిశీలించారు. కాగా నల్గొండ జిల్లా నుండి గ్రామ పాలనా అధికారుల పరీక్షకు 276 మంది హాజరు కావలసి ఉండగా 241 మంది పరీక్షకు హాజరయ్యారు. 35 మంది పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామ పాలనాధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, తహసీల్దార్ హరిబాబు తదితరులున్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఎంఎంసీ పరిధిలోనే 19 డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం 26 మంది లబ్ధిదారులతో ఈరోజు 3 పనులు ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం ఎంఎంసీ పరిధిలోనే 19 డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం 26 మంది లబ్ధిదారులతో ఈరోజు 3 పనులు ప్రారంభించారు. రాష్ట్ర చైర్మన్ మరియు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. స్థానిక మాజీ కార్పొరేటర్ బైగాల బాలామణి మరియు అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షులు ఓంప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటి పునాది ముగ్గుపోసి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. లబ్ధిదారులు బైగల్ల సుకన్య, దోమలపల్లి భారతమ్మ మరియు దోమలపల్లి మంగకి కమిషనర్ జ్ఞానేశ్వర్ ప్రొసీడింగ్ అందజేశారు. ప్రభుత్వం నుండి 5 లక్షల ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా అందడం ద్వారా సంతోషం తెలియజేశారు. లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు 222 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వడం, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మరోసారి సొంత ఇండ్లు రావడం ఎంతో విశేషమన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దళితులకు అండగా ఉంటుందన్నారు.
ఆత్మకూరు ఎస్ఐ తమ భూమిని ఆక్రమించిన వారికి అండగా ఉంటూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ వేధిస్తున్నాడని, దీంతో తన భర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని ఎస్పీ గారు స్పందించి మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని తుమ్మల పెన్పహడ్ గ్రామానికి చెందిన సూరం ధనలక్ష్మి వేడుకున్నారు. ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆత్మహత్య యత్నంకు పాల్పడిన తన భర్తను చూపుతూ విలేకరుల ముందు బోరున తన గోడు వెళ్లబోసుకున్నారు. తన భర్త సూరం సైదులు ఆరోగ్యం బాగోలేదని, మాకు గ్రామంలోని సర్వే నెంబర్ 118, 119లో 14 ఎకరాల భూమి ఉందని, మా భూమి పక్కనే మా ఆడబిడ్డ భర్త రాంపల్లి రాంబాబుకు ఎకరం భూమి ఉందన్నారు. ఆయన మా భూమిని 30 ఎకరం వరకు కబ్జా చేశారని, ఇదేమని అడిగితే నాపై, నా భర్తపై దాడి చేసి మమ్మల్ని కొట్టి మా ఒంటిపై ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారని తెలిపారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని, నాడు పోలీసులు స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు విషయాన్ని తెలుపగా వారు చట్ట ప్రకారం తేల్చుకోవాల్సిందిగా సూచించారని తెలిపారు. దీంతో తాము ఆర్టీఏ చట్టం కింద పెట్టామన్నారు. తాము చట్ట ప్రకారం వెళ్తుండడంతో మా ఆడబిడ్డ రాంపల్లి ఉమా రాంబాబులు తిరిగి ఎస్ఐపై ఒత్తిడి తెస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇటీవల మా పెద్ద ఆడబిడ్డ మా భర్త ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చూసేందుకు రాగా ఆమె కుమారుడితో రాంపల్లి రాంబాబు మనుషులు గొడవకు దిగారని, ఇదే విషయమై తాము స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా మీరే దాడి చేసి మీరే ఫిర్యాదు చేస్తున్నారా అంటూ ఎస్ఐ అనరాని మాటలు అన్నాడని తెలిపారు. చీటికి మాటికి మమ్మల్ని స్టేషన్కు పిలిచి నా కూతురు కుమారుడిపై కేసు పెడతామంటూ వారిని చదువుకోనివ్వమంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై నా భర్త ఆవేదనకు గురై పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని అన్నారు. నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడని, నా భర్తకు ఏదైనా జరిగితే ఆత్మకూరు ఎస్ఐ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నన్ను, నా భర్తను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న రాంబాబుపై ఎస్ఐపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేసి కబ్జాకు గురైన మా భూమిని మాకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మండలం జిల్లా సూర్యాపేట సార్. అయితే భూమి విషయంలో రాంపల్లి రాంబాబు అని మాది ఆక్రమంగా అరెకరం ఆక్రమించింది. అరెకరం భూమి ఆక్రమించింది సార్. అయితే మమ్మల్ని చేసుకునేట్లేదండి. ఎస్సీ వాళ్ళకి కాళ్ళు చూసి మమ్మల్ని భూమి మీదకి వచ్చి దౌర్జన్యంగా నన్ను, నా భర్తను కొట్టి షర్లు వేసి సార్. కొడుకుల కాళ్ళు తీసుకెళ్ళిరండి. వెళ్ళిరని మేము పోయి ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే నాకు సంబంధం లేదని అన్నాక తర్వాత మళ్ళీ మా భూమి దౌర్జన్యంగా చేస్తుందని మేము చెప్పినాక ఉండి ఆయన అసలు ఏమాత్రం స్పందించలేదు సార్. 2 రోజులకి 3 రోజులకి మా ఆయన తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టిందండి. తర్వాత నేను సిఐ కానీ డిఎస్పీకి ఫోన్ చేశాను సార్. మా ఆయన భూమి పంచాయతీ పెట్టా, ఎస్ఐ గారు మమ్మల్ని టార్చర్ పెట్టింది మానసిక అని చెప్పినాక అప్పుడు డిఎస్పీ సిఐ గారు వాళ్ళు చట్ట ప్రకారంగా చూసుకుంటారని వదిలేమంటే వదిలేసిండండి. మళ్ళీ నిన్న రాంబాబుని మా ఇద్దరు ఆడబిడ్డల్ని ఆ ఇంటి మీద తోలి ప్లాన్ ప్రకారం మమ్మల్ని 3 రోజుల నుంచి నీ పిల్లలు చదవరు మాకు ఎస్ఐ అండగా ఉండు, నువ్వేం చేయలేవే లంజరా ఎట్టప్పుడు నువ్వు ఎట్ట సంవత్సరం చేస్తావని మా మీదకి దాడికి దిగిరండి. ఎస్సీ వాళ్ళకి మళ్ళీ 10 మంది 20 మందిని పోగు చేసి తాగుడు పూసి ఇంట్లో కూర్చోబెట్టుకొని మా మీద తోలుతుండండి. మేము నిన్న మా ఆడబిడ్డ భర్త మా ఆయనకి లేవట్లేదు, ఖమ్మం తీసుకుపోదాం అని రమ్మంటే వచ్చేసారు చూడటానికి. తీసుకుపోవడానికి వస్తే ఆయన బజార్ నుంచి పోతుంటే ఆయన అటాక్ చేసి గల్లాబెట్టి కొట్టిస్తారు. అప్పుడు తర్వాత వాళ్ళ అత్త మా ఆడబిడ్డ పోయి మా అల్లుని కొడుతుందని అడిగేసరికి ఆమెను కూడా కొట్టిస్తారు. కొట్టేమని మమ్మల్ని అందరినీ చెత్తగా 10 మందిని ఆ రాంబాబు మా ఇద్దరు ఆడబిడ్డలు కొట్టిరండి. ఈ పిటిషన్ ఇవ్వడానికని ఎస్ఐ తోటి చెప్తే నువ్వు ఆ రోజు నేను చెప్పినట్టు లేదు కదా, ఇగో నీ కొడుకుల మీద కూడా నేను ప్లేస్ చేస్తాను, నీ బిడ్డ నీ కొడుకు ఎట్లా చదువుతాడు చూస్తా అని పిటిషన్ తీసుకోలేదు సార్. దాంతో ఇక మా ఆయన మానసికంగా అసలు ఏదింటికి తట్టుకోలేక నేను మందు దాగి వస్తా, నాకు రక్షణ లేదు, పోలీస్ స్టేషన్ నుంచి భూమి మీదకి పోతే నాకు జాయింట్ వేసింది, ఎస్సీ వాళ్ళతో నన్ను కొట్టిస్తుందని పురుగుల మందు దాగి సీరియస్గా ఉంది సార్. దయచేసి సిఏ గారికి ఏఎస్పీ గారికి దండం పెట్టి వేడుకుంటున్నాను, మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను సార్. నా పిల్లలకి మాకు న్యాయం చేయండి. పర్వేదుల గ్రామంలోని ఎస్సీ కాలనీ యూత్ ఆహ్వానం మేరకు మురళీకోట బృందం వారిచే నిర్వహిస్తున్న కోలాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న హాజరై రిబ్బన్ కట్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం
పర్వేదుల ఎస్సీ కాలనీ యూత్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై కోలాటం కార్యక్రమంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న పాల్గొని గ్రామ పెద్దల సమక్షంలో రిబ్బన్ కట్ చేశారు. తదనంతరం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి కోలాటం ఆడే మహిళలు అదేవిధంగా పర్వేదుల గ్రామ పెద్దలందరినీ సన్మానించుకోవడం జరిగింది. వీరితో పాటు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ ఎంపీపీ తిరుమల నాదగుడి మాజీ చైర్మన్ బుర్రి రామిరెడ్డి, పర్వేదుల తాజా మాజీ సర్పంచ్ దండా మధుసూదన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు మేరెడ్డి జైపాల్ రెడ్డి, నెల్లికల్ తాజా మాజీ సర్పంచ్ పమ్మి జనార్దన్ రెడ్డి, ఇంద్రకంటి వెంకటయ్య, మాజీ సర్పంచ్ దుబ్బా రవి, మాజీ సర్పంచ్ ఈటెల శ్రీను, నీలకంట్ల నాగార్జున, ఎస్సీ కాలనీ యూత్ అధ్యక్షుడు మహేష్, బీజేపీ నాయకులు పాల్తి శంకర్ నాయక్, సీనియర్ నాయకులు బనావత్ శ్రీను నాయక్, దండా రంగారెడ్డి, యూత్ లీడర్ పెరుమల్ల రామకృష్ణ, షేక్ బషీర్, శ్రీను, చిలకల అంజీ, ఆదిరెడ్డి, దుబ్బా రమేష్, ఎలిమినేటి మహేష్, కుక్కమూడి ముత్యాలు, హేమా నాయక్, రాజు, ఎలిమినేటి వెంకన్న, పొలిమేల రవి, ఎలిమినేటి కరుణాకర్, ఎలిమినేటి ఏలేష్, చిత్రం కొండలు, ఎలిమినేటి సైదులు, దుబ్బా యాదాద్రి, బొంగరాల ఎల్లయ్య, ఎలిమినేటి వెంకటేశ్వర్లు, దుబ్బా శ్రీను, పులిమాల కొండలు, పులిమాల గిరిబాబు, పులిమాల రాంబాబు, పులిమాల విష్ణు, ఎలిమినేటి కొండల్, దుబ్బా సైదులు, పులిమాల సతీష్, దుబ్బా వెంకటయ్య, వంగాల భాస్కర్ రెడ్డి, కొడుమూరు వెంకటరెడ్డి, కుండెడి సంతోష్, షేక్ అబ్దుల్ కరీం, గుజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జునారెడ్డి, ఇస్రం లింగస్వామి మరియు పర్వేదుల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు ఎలాంటి అనుమతి లేకుండా సంవత్సరాల కొద్దీ నడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ వైద్యులు ఎలాంటి అర్హతలు లేకుండా ఆపరేషన్లు చేయడం మూలంగా అనేక మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని రేడియాలజిస్టులతో స్కానింగ్ సెంటర్లు నిర్వహించడం, నకిలీ డాక్టర్లతో ఆపరేషన్లు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా అధికారులు కాసులకు ఆశపడి పట్టించుకోలేదన్నారు. డబ్బుల సంపాదన ధ్యేయంగా పుట్టగొడుగుల ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, మెడికల్ షాపులు వెలుస్తున్నాయని అన్నారు. అర్హత లేని డాక్టర్లపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రష్యా, చైనా దేశాలలో వైద్య విద్యను అభ్యసించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అర్హత, రిజిస్ట్రేషన్ లేకుండా ఎలాంటి ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అన్క్వాలిఫైడ్ డాక్టర్ల విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది అన్నారు. ఎన్ని సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో అర్హత లేని డాక్టర్లు
రేడియాలజిస్టులు ప్రజల నుండి అర్హత లేకుండా చికిత్స చేసి దోపుడు చేసిన సొమ్మును, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటికి స్పందించలేదన్నారు. తక్షణమే జిల్లా మంత్రి జోక్యం చేసుకుని జిల్లా వైద్య రంగంలో జరుగుతున్న ప్రజల మరణాలు, ఆసుపత్రుల అక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోటగోపి పాల్గొన్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆదివాసీ ప్రజలకు అండగా ఉంటూ అటవీ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారుల హస్తగతం కాకుండా రక్షిస్తున్న మావోయిస్టులను అంతమొదించడం మోడీ ప్రభుత్వం ఆటవిక, అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత చర్యలకు నిదర్శనమని పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి బోలాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆదివాసీ ప్రజలకు అండగా ఉంటూ అటవీ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారుల హస్తగతం కాకుండా రక్షిస్తున్న మావోయిస్టులను అంతమొదించడం మోడీ ప్రభుత్వం ఆటవిక, అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత చర్యలకు నిదర్శనమని పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి బోలాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బస్టాండ్ దగ్గర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగారును నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు, ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంపాటి పృథ్వీ, అనిల్ సాయి బోలాలు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట మావోయిస్టులపై కొనసాగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై, ఆదివాసులపై జరుపుతున్న సామూహిక హత్యాకాండంపై వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి ఆపరేషన్ కగారులో పాల్గొన్న పోలీసులపై, కేంద్ర మంత్రి మండలి సభ్యులందరిపై హత్య కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడంలో, పౌరుల ప్రాణాలు, ఆదివాసుల హక్కులు రక్షించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. పాకిస్తాన్తో శాంతి చర్చలకు సిద్ధమైన మోడీ ప్రభుత్వానికి దేశ పౌరులైన మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా అంతమొదించే చర్యలకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల అనుసరిస్తున్న నరహంతక చర్యలను, ఆదివాసులపై సాగిస్తున్న హత్యాకాండను ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నరసింహారావు, నరేందర్, ఎర్ర అఖిల్ కుమార్, కర్క గణేష్, సహాయ కార్యదర్శులు సురేష్, వి వెంకటేష్, ఎస్ రాకేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు అజయ్, అంగడి కుమార్, చైతన్య, మధు, సీతారాం, హరీష్, నరేందర్, లక్ష్మణ్, రామ్దాస్, నరేష్, అశ్రు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఈరోజు మధ్య భారతంలో మానవత్వం, ప్రజాస్వామ్యాన్ని ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వానికి
ఉంది అని చెప్పేసి మేము స్పష్టపరుస్తూ ఉన్నాం. మావోయిస్టులని 2026 మార్చి 31 వరకు అంతం చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి మోడీ, దీనికి అర్థం చిట్ట చివరగా ఉన్నటువంటి మావోయిస్టు ఒక్కలనైనా మేము బ్రతకనీయమని చెప్పేసి ఇవాళ చట్టబద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాం. దీని అంతర్యం మావోయిస్టుల రాజకీయ భావజాలం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే కాకుండా దట్టమైన గుట్టలలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాల కోసం, ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆదివాసులను అంతం చేస్తున్నది. మావోయిస్టులని చంపేస్తా ఉన్నారు. వందలాది మంది యువకులని జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మావోయిస్టులు గత 6 నెలల కాలం నుండి కూడా వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ శాంతి చర్చలకు సిద్ధం అన్న తర్వాత కూడా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి బీజేపీ ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2026 మే నెల వరకు మావోయిస్టులను అంతమందిస్తాం, ఈ దేశంలో మావోయిస్టులు ప్రజలకు లేదా ప్రభుత్వానికి రాజ్యాంగానికి అడ్డుపడతారనే దాంతో ఈరోజు అమిత్ షా నాయకత్వాన ఆపరేషన్ కగార్ పేరుతో మరణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు, విప్లవ శక్తులకు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము పీడీఎస్ విద్యాసంఘంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకున్నామంటే, రాష్ట్రంలో దేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజలకు ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఉద్యమం పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులపైన నువ్వు హత్యాకాండ చేస్తూ ఉన్నానంటే, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టు నాయకత్వం శాంతి చర్చలకు మేము సిద్ధం, మాతో చర్చలు జరపండి అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని హత్య చేయడం అంటే వాళ్ళని పరోక్షంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులని, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఈ దేశంలో హక్కు లేదనే విధంగా మీ పాలన, మీ ఎన్కౌంటర్లు, మీ పోలీసు యంత్రాంగం పనిచేస్తూ ఉన్నదని మేము పీడీఎస్ విద్యాసంఘంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మావోయిస్టులతో వెంటనే చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వరుస వేసవి సెలవులు కావడంతో ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. వరుస వేసవి సెలవులు కావడంతో ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆలయంలో స్వామి అభిషేక పూజల్లో, నిత్య కళ్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొందని ఈవో వెంకట్రావు తెలిపారు.
सप्तदिग्वा सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तभाद्राः सप्तधात्मायनन्ति सप्तयो नीरापणस्व घृतेन गिरं विष्टर्विचक्रमे त्रेधा दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा श्रीविष्णवे परमात्मन इदम् ॐ वसोद्धाराः दिवसात्मेधारा सद्दिवा एषा हूयते घृतस्य वा एनमेषा धारा पुष्पिल्लोके बिम्बमानोपतिष्ठता आज्येन जुहोति तेजो वा आज्यं तेजोपसार्धारा तेजसैवास्मै तेजोपरुन्धेध कामा वैव सार्धारा कामानेवावरुन्धे पूर्णाहुतिमुहूर्ताय मङ्गलं गुणसिद्धवे मङ्गलानां निवासाय गादाद्रीशाय मङ्गलं चक्रराजाय महनीय गुणार्थे पद्मनाभगदान् भोज परिष्काराय मङ्गलं मङ्गलाशास्त्रपणैर्मदाचार्य पुरोगमैः सर्वैः स्वामी भगवान् की चक्रराज भगवान् की వడపర్తి కత్వా నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్లు పోయే రాజకాల్వపై హన్మాపురం గ్రామంలో రైతులు తమ పంట పొలాలకు పోయి రావడానికి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలో రైతుల పొలాల మధ్య నుండి వెళ్తున్న కాలువను రైతులతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టు నుండి వడపర్తి కత్వాలోకి నీళ్లు తెచ్చి ఆ నీళ్లను కాలువ ద్వారా భువనగిరి పెద్ద చెరువులోకి పంపేయడానికి రైతుల పొలాల మధ్యన నుండి కాలువను వెడల్పు లోతు చేసినప్పుడు కాల్వ అవతల భూములు ఉన్న రైతులు వృత్తిదారులు తమ పొలాల దగ్గరికి తమ ఆవుల మేకలు గొర్రెలు గేదెల దగ్గరికి ఏ విధంగా వెళ్తారో నన్న విషయాన్ని పాలకులు అధికారులు ఎందుకు గమనించలేదని ప్రశ్నించారు. తమ పంట పొలాలను సేద్యం చేసుకుని పాలు పిండుకొని చెరువులలో మత్స్యకారులు చేపలు పట్టుకుని గొర్రెల పెంపకం మేకల పెంపకదారులు తమ గొర్రెలను మేపడానికి పెంచడానికి చెరువులోకి వెళ్ళి వస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బ్రిడ్జి లేకపోతే కాలువను దాటి ఎట్లా పోయి వస్తారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోమరాములు పన్నాల భాస్కర్ రెడ్డి మరియు పొన్నాల హరినాథరెడ్డి పొలాల మధ్య నుండి వెళ్లిన కాల్వ పైన తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నరసింహ డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ మాట్లాడుతూ రైతుకు సాగునీరు ఇచ్చే పేరుతో తమ పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకోవడం అడ్డంగా కాల్వ తీయడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్మాణం చేపట్టే వరకు కాల్వ పనులను ఆపాలని లేకపోతే కాల్వ పనులను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని కాల్వ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్ను వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య శాఖ సభ్యులు దయ్యాల మల్లేశం గ్రామ రైతులు సోమరాములు మల్లయ్య అంజయ్య రాజేష్ మహేష్ శివ ప్రభాకర్ పద్మ పన్నాల పద్మారెడ్డి నర్సిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల పొలాల దగ్గరికి వెళ్ళడానికి కాల్వ పైన బ్రిడ్జీల నిర్మాణము హన్మాపురంలో భువనగిరి పెద్ద చెరువులోకి కాల్వ పోవడం పైన కాల్వ పైన బ్రిడ్జీల నిర్మాణము బ్రిడ్జీల నిర్మాణము రైతు పొలాలకు వెళ్ళడానికి బ్రిడ్జీల నిర్మాణము బ్రిడ్జీల నిర్మాణం చేసే వరకు పనులను కాల్వ పనులను బ్రిడ్జీల నిర్మాణం చేసే వరకు కాల్వ పనులను రైతు పంట పొలాలకు వెళ్ళడానికి కాలువల పైన బ్రిడ్జీల నిర్మాణము హన్మాపురం గ్రామంలోని రైతు పొలాలకు పోవడానికి కాలువ పైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం నాయకత్వము గ్రామ రైతాంగం కలిసి ఈ కాలువను పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా అభివృద్ధి పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. భువనగిరి పెద్ద చెరువులోకి వడపర్తి కత్వ నుంచి కాల్వ వెళ్తూ ఉంది. ఈ కాల్వను ఈ ప్రభుత్వం ఇప్పటికి వెడల్పు చేసింది.
దీన్ని లైనింగ్ చేస్తూ ఉంది. ఈ లైనింగ్ను కానీ వెడల్పును కానీ ఇక్కడ ఉన్న రైతాంగము తమ భూములను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే నీళ్ళు వస్తే రైతాంగము బాగుపడుతుంది, పంటలు వస్తే కుటుంబాలు ముందుకు పోతాయి అనే ఉద్దేశంతో భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ భూములు ఇచ్చిన రైతులు తమ బర్ల దగ్గరికి, తన పశువుల దగ్గరికి, తర్వాత తన పంట పొలాల దగ్గరికి వెళ్ళాలంటే కాలువ దాటాలి. మరి కాలువ దాటాలంటే కనీసం బ్రిడ్జి అనేది ఉండాలి. మరి అధికారులకు కానీ సంబంధిత ప్రభుత్వానికి కానీ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాలువను తీసుకొని పోతూ ఉంటే కాలువ అవతలు ఉన్న దొడ్ల దగ్గరికి రైతులు వాళ్ళ పొలాల దగ్గరికి ఎట్లా వెళ్తారనేది కనీసం ఆలోచన కూడా లేని పరిస్థితి ఉంది. ఈ కాలువ తీసేటప్పుడు పలుమార్లు సిపిఎం నాయకత్వం ఆధ్వర్యంలో రైతులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మాకు బ్రిడ్జి నిర్మాణం లేకపోతే మేము వెళ్ళే పరిస్థితి లేదని చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం కాలువ తీసేసారు. రైతులు అక్కడ ఉన్న పొలాల దగ్గర పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే హన్మాపురం ప్రధానంగా ఈ సోమరాములకు సంబంధించిన పొలంలోకి చాలామంది రైతాంగం ఉన్నారు. ఆ రైతు పొలంలోకి వెళ్ళడానికి మీరు వెంటనే కాలువల నిర్మాణము, బ్రిడ్జి నిర్మాణం చేయాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం. బ్రిడ్జి నిర్మాణం లేకపోతే రైతాంగం పోయే పరిస్థితి లేదు. దాదాపు 50-60 ఎకరాలు కాలువ అవతల భాగంలో ఉంది, చెరువు ఉన్నది. తర్వాత అనంతరానికి రైతాంగము మధ్య మార్గంలో పోవడానికి అవకాశం ఉంది. ఇంతమందికి ఉపయోగపడే కాలువ చెరువులోకి గొర్రెలు, మేకలు, వృత్తిదారులు అందరూ కూడా చెరువులోకి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేయాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే కాలువ వర్క్ నడుస్తుంది, ఈ వర్క్ను వెంటనే ఆపేయాలి. బ్రిడ్జి నిర్మాణం చేసేదాకా కాలువ వర్క్ చేయొద్దు. రేపటి నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వర్క్ను రైతులతో కలిసి అడ్డుకుంటామనేది హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి. అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్పష్టమైన హామీ ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేసిన తర్వాతనే లేవలింగ్ కానీ కాలువ వర్క్ కానీ చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ పనులను ఖచ్చితంగా రేపటి నుంచి అడ్డుకుంటామనేది కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సూర్యాపేట ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అసోసియేషన్స్ అభివృద్ధికి కృషి చేయాలని, అందరూ ఐకమత్యంతో పనిచేయాలని సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. ది సూర్యాపేట ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని, అందరూ ఐకమత్యంతో పనిచేయాలని సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ బిల్డింగ్ నందు నిర్వహించిన అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా మాదా శాంతయ్య, గౌరవ సలహాదారులుగా చీదేటి సత్తిరెడ్డి, గౌరవ అధ్యక్షులుగా కోదాటి వెంకటరాములు, సీతాసూరి, ఉపాధ్యక్షులుగా పల్ల పుల్లారెడ్డి, అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి తాడూరి శేఖర్ గౌడ్, సహాయ కార్యదర్శులుగా కారింగుల శేఖర్ గౌడ్, రామ్ సింగ్, కోశాధికారి బహురోజు నాగేశ్వరాచారి, కార్యనిర్వాహక కార్యదర్శులు మారోజు వెంకట రమణాచారి, ఎండి కలీం, మామిడి రాము, ప్రచార కార్యదర్శులుగా బారోతు శరత్ చంద్ర, ఎరకల శ్రీనివాస్ గౌడ్, బానోతు రాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రామమడుగు ధర్మారావు, ఉప్పల గోపయ్య, ఉప్పల సూర్యనారాయణ, గూండా శ్రవణ్ కుమార్, నల్లపట్టి శ్రీధర్, బెల్లంకొండ పుల్లయ్య, మారోజు యాదయ్యలు పాల్గొన్నారు. నూతన కమిటీని అసోసియేషన్ సభ్యులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. గుర్రంపూడు మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాల 2009-10 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుర్రంపూడు ఎస్ఐ పసుపులేటి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధు మాట్లాడారు. గుర్రంపూడు మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాల 2009-10 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుర్రంపూడి ఎస్ఐ పసుపులేటి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల మధ్య ఉండేదే నిజమైన స్నేహమని, ఆ స్నేహాన్ని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు వారి బాల్య స్మృతులను నెమరవేసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు వద్దిరెడ్డి నరసింహారెడ్డి, రావుల వెంకటనారాయణ గౌడ్, పన్నాల గోపాల్, మల్లేశం, పూర్వ విద్యార్థులు వెంకట్రెడ్డి, రేపాక కోటేష్, శివరాజ్, జగపతి బాబు, గాసీరాం, జానీ పాషా, కంచర్ల భవానీ, రాజేశ్వరి, దామ కవిత, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం అంతేనా? ఆత్మీయ సమ్మేళనం అంటే మనం 10th క్లాస్ లోపు అంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు అది. కొంతమందికి తెలియక చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తుంటారు. ఇంకోటి ఎక్కువ చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎవరికైనా కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకే మన బేస్మెంట్. ఇప్పుడు ఒక ఇల్లు నిలబడాలంటే బేస్మెంట్ లేదా పిల్లర్ అవి స్ట్రాంగ్ ఉంటేనే మన ఫ్యూచర్ స్టడీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. దానికి స్టాండ్ అంటే బేస్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు 10th క్లాస్ వరకే పర్ఫెక్ట్ బేస్మెంట్. స్కూల్ పర్ఫెక్ట్గా వచ్చి చెప్పే క్లాసెస్ కరెక్ట్ విని ఇక సరదాగా ఉన్న వాళ్ళకి ఎట్లనైనా కానీ సరే వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అన్నీ అనుకూలిస్తే ఒక మంచి పొజిషన్లో ఉంటారు. లేదు అని అంటే ఇప్పుడు నార్మల్గా కొంతమంది స్కూల్కి రాకుండా కొంచెం ఇబ్బంది పడుకుంటుంటారు. ఎప్పుడు బంకు కొట్టడం ఇష్టం, వాళ్ళకి ఇంటికాడ ఉండడం ఇష్టం. స్కూల్కి పోతే సార్ కొడతాడేమో, నాకు మ్యాథ్స్లో ఆ లెక్క రాదు, నాకు అన్ని రకాలుగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇక సరే కొంతమంది సక్సెస్ అవుతారు. అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. నేను కూడా ఏమంటారు నిడమనూరు మండలం మాది. నేను అక్కడ నాగార్జున హై స్కూల్లో చదువుకున్నా. 4th నుంచి 10th దాకా చదువుకున్నా. ఎప్పుడు ఇట్లా ఈ ప్రోగ్రామ్ పెట్టాలి అని మా వాళ్ళు కూడా ఎప్పుడు అనలేదు. కాకపోతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకనంటే నీకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అలా ఈక్వల్గా ఉంటారు. అప్పుడు కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ ఏమంటారు బైక్ ఉంటుంది, కారు ఉంటుంది, సైక్లింగ్ వస్తాడు. వేరే తారతమ్యాలు ఏర్పడతాయి. కానీ 10th క్లాస్ వరకు ఎలాంటి తారతమ్యాలు ఉండవు, అందరు ఈక్వల్ ఉంటారు. ఇప్పుడు బీటెక్ ఫ్రెండ్షిప్ అయినా కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ ఫ్రెండ్షిప్ అయినా కానీ, లేకపోతే డిగ్రీ ఫ్రెండ్షిప్ అయినా కానీ అంత స్ట్రాంగ్ ఉండదు. 10th క్లాస్ వరకు ముందు వేయించుకుంటాడు, చదువుకున్నాడేమో ముందు హైట్ ఉన్నా కానీ ముందే కూర్చొని ఇంకా పర్ఫెక్ట్గా స్టూడెంట్లకు ఇట్లా వింటూ ఉంటాడు. ఆయన గయ్యి ఉంటాయి. ఇప్పుడు బీటెక్ అట్లా పోయిన తర్వాత వేరే ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. కాబట్టి 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. 10th క్లాస్ లోపు ఉన్న ఎవరైతే ఉంటారో నిస్వార్థం ఉంటుందండి. ఆఫ్టర్ 10th క్లాస్ అనేది వేరే ఇష్యూస్. అప్పుడు బ్రెయిన్ డెవలప్ అవుతుంది, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, సొసైటీలో వాట్ అనేది తెలుస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ ఎంత చెప్పినా సెల్ఫిష్ ఫ్రెండ్షిప్. 10th లోపు ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్సలెంట్ ఫ్రెండ్షిప్. ఇంకొకటి ముఖ్యంగా గురువుల గురించి చెప్పాలంటే ఉపాధ్యాయులు అంటే వాళ్ళు 10th అని కాదు ఎక్కడైనా కానీ ఉపాధ్యాయులు అంటే వాళ్ళు 100% పర్ఫెక్ట్. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక స్వార్థం అనేది ఉండదు. నా పిల్లలు అనుకుంటారు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు ఎలాగైతే చూసుకుంటారో, వాళ్ళ ఎవరికైతే స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదే విధంగా బోధన చేస్తారు. కాకపోతే ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరే ఉంది. మనప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్ జెనీవాలో వరల్డ్ నో టొబాకో సదస్సు జరగనున్నదని, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తనకు ఆహ్వానం అందినట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వెల్లడించారు. ఆదివారం నాడు మాచన రఘునందన్ హైదరాబాద్లో మాట్లాడుతూ ప్రతి ఏటా జెనీవాలో టొబాకో కాన్ఫరెన్స్ను మే 29వ తేదీన నిర్వహిస్తారని, ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్త పొగాకు నియంత్రణ నిపుణులు, వైద్య నిపుణులు హాజరవుతారని రఘునందన్ వివరించారు. కాగా సన్నాహక సదస్సును ఆదివారం నిర్వహించాలని చెప్పారు. ఈ సదస్సులో భారతదేశం తరఫున పాల్గొనే కొద్ది మంది వ్యక్తుల్లో తనకు అవకాశం దక్కిందని మాచన రఘునందన్ చెప్పారు. కాగా ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడిన దరిమిల జెనీవాకు రాని పక్షంలో ఆన్లైన్లో సదస్సుకు హాజరు కావాలని తనకు నిర్వాహకులు చెప్పారని రఘునందన్ వివరించారు. తన 22 ఏళ్ల పొగాకు నియంత్రణ కృషిని వివరిస్తూ 2 నిమిషాల
నిడివితో ఉన్న వీడియోను ఇప్పటికే జెనీవా సదస్సుకు సమర్పించినట్టు రఘునందన్ స్పష్టం చేశారు. పొగాకు ఉత్పత్తుల వాణిజ్యం వల్ల వచ్చే లాభాల కంటే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే జబ్బుల చికిత్సకే ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని రఘునందన్ అన్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే ఆరోగ్యమే ఐశ్వర్యమని రఘునందన్ అభిప్రాయపడ్డారు. 22 ఏళ్ల పొగాకు నియంత్రణ కృషి అంతా ఆషామాషీ కాదని పేర్కొంటూ జెనీవా సదస్సుకు ప్రవేశం రుసుము కూడా మినహాయింపు ఇచ్చారని మాచన వివరించారు. 5 ఏళ్లలో 5,000 కిలోమీటర్లు ప్రయాణించి 50,000 మందిని కలిసి పొగాకు నియంత్రణ ఆవశ్యకత వివరించిన తీరు జెనీవా సదస్సుకు హాజరు యోగ్యత కలిగిందని రఘునందన్ తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పాలనాధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అంబేద్కర్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం. ఎస్పీ స్పందించండి, మాకు న్యాయం చేయండి అంటూ విలేకరుల ముందు బోరున విలపించిన బాధిత కుటుంబం. పెద్దగుర మండలం పర్వేదుల ఎస్సీ కాలనీ యూత్ ఆహ్వానం మేరకు కోలాటం కార్యక్రమంలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న. సూర్యాపేటలో ప్రైవేట్ వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. ఎన్కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. రైతుల కోసం కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. సూర్యాపేట ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. 10వ తరగతి విద్యార్థుల మధ్య ఉండేదే నిజమైన స్నేహమన్న ఎస్ఐ పసుపులేటి మధు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ. మే 29న నో టొబాకో కాన్ఫరెన్స్ మాచన రఘునందన్ కు జెనీవా ఆహ్వానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.